ఒక విమాన ప్రమాదం తెలుగు సినిమా ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించింది. 31 ఏళ్ల వయసులోనే కోట్లాది అభిమానులను వదిలి వెళ్ళిపోయిన ఒక సినీ నటి ఈ రోజు కూడా ఆమె సినిమాలు వస్తే టీవీ ముందు కూర్చొని చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. మరి ఆమె ఎవరో కాదు, మన లెజెండరీ యాక్ట్రెస్ సౌందర్య. కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది. 1972 జూలై 18న కర్ణాటకలోని మలబాగల్లో సౌమ్య సత్యనారాయణగా జన్మించింది. చిన్నప్పటి నుంచే చదువుల్లో చాలా తెలివైన అమ్మాయి. ఆమె కళ హీరోయిన్ కావడం కాదు, డాక్టర్ కావడం. మెడిసిన్ చదువుతుండగానే ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఆ ఒక్క సినిమా అవకాశం ఆమె జీవితాన్నే మార్చేసింది. సౌమ్య అనే అమ్మాయి సౌందర్యగా కోట్లాది మంది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించింది. అందు నిన్న కండాగలే నినగే సోతెను, నీ ఇందు ఎదురు బందాగలే బెవతు హోదెను, ఎదయా తులలాట తెలిసో మనసాయితు. కానీ సౌందర్యను స్టార్ హీరోయిన్ చేసిన సినిమా ఏందో మీకు తెలుసా? 1990లో తెలుగు సినిమా అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వరతో పాటు ప్రేక్షకులకు ఎదురు చూసిన స్టార్ హీరోయిన్ మరెవరో కాదు, సౌందర్య. నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని, ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసుండాలి. మైండ్ ఇట్. గ్లామర్ కంటే నటనతో అభిమానులు సంపాదించింది. అమ్మోరు, పవిత్ర బంధం, రాజా, అంతపురం, సూర్యవంశం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క క్లాసిక్. ముఖ్యంగా వెంకటేష్ సౌందర్య జోడీ అంటే ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. మెరిసేటి జాబిలి నువ్వే, కురిసేటి వెన్నెల నువ్వే, నా గుండెల చప్పుడు నువ్వే, ఓ మై లవ్, నన్ను లవ్ లో దించేశావు. వారి మధ్య వచ్చిన పాటలు, భావోద్వేగ సన్నివేశాలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. సీత, ఆవేశపడకు, నేను చెప్పేది విను. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు, నన్ను ఏమార్చారు, అన్ని విషయాలు దాచి పిచ్చిగాని చేశారు. ఆమె నటనకు అనేక నంది మరియు ఫిలిం అవార్డులు వచ్చాయి. ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు, మీతో కలిసి ఉండటం అసలు ఇష్టం లేదు. ఎందుకని? మీ మూలంగా నేను ఇంకా దిగజారిపోవటం ఇష్టం లేక. నా మూలంగానా? ఎస్, నాకు మంచి చేస్తానని తీసుకొచ్చి మీకు తెలియకుండానే నాకు నష్టం చేస్తున్నారు. అంటే ఊరంతా నన్ను మీ ఉంపుడుగత్తను అంటున్నారండి. ఎవరో ఎందుకు నా ఫ్రెండ్ నా మొహాన్ని అడిగింది. నిర్మాతగా చేసిన ద్వీప సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె జీవితంలో మరో అందమైన అధ్యాయం మొదలైంది. 2003లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘును ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ కుటుంబ జీవితాన్ని కూడా ఆనందంగా గడిపి అభిమానులు కూడా ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తుందని భావించారు. కానీ విధి మరో నిర్ణయం తీసుకుంది. 2004 ఏప్రిల్ 17 ఆ రోజు ఉదయం ఏమైందో మీకు తెలుసా? ఒక రాజకీయ ప్రచార కార్యక్రమానికి వెళ్లేందుకు బెంగళూరు నుంచి చిన్న విమానంలో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలిపోయింది. సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్, పైలట్తో సహా అందరూ అక్కడికక్కడే మరణించారు. అప్పటికీ ఆమె వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ఈ వార్త వినగానే తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకు గురైంది. అభిమానులు ఇది నిజమా అని నమ్మలేకపోయారు. కొంతమంది నటీమణులు సినిమాలో మాత్రమే జీవిస్తారు, కానీ సౌందర్య మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. అందం, నటన, వినయం ఈ మూడు కలిసిన అరుదైన నటి. అందుకే ఈ రోజు కూడా తెలుగు ప్రజలు సౌందర్యను ప్రేమతో గుర్తు చేసుకుంటున్నారు. నీ చీర కట్టు చూపులన్నీ కొలగొట్టు, బొట్టు ముద్దెట్టు చేపట్టు నా జట్టు, నీ మీస కట్టు రాసుకుంటే వీపు చుట్టూ హమ్మ ఓలమ్మ కనిపించే జేజమ్మ, గువ్వ నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఎంత బిడ్డు హబ్బ, ఓ రవ్వ నీ లవ్వే నాకివ్వ. ఇలాంటి సినీ ప్రముఖుల జీవిత కథలు, తెర వెనక నిజాలు తెలుసుకోవాలంటే ఎన్సీ క్రియేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. వనవల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా